తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు ముగింపు వారాంతం కావడంతో స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో శిలాతోరణం వరకు 3 కిలోమీటర్ల మేర భక్తులు స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. నిన్న 88,000కు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అధిక సంఖ్యలో వచ్చిన భక్తులకు ఇక్కట్లు మాత్రం తప్పడం లేదు. తిరుమలలో భక్తుల రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. గత వారం రోజులుగా అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. వేసవి సెలవులు కూడా ముగియనుండటంతో శ్రీవారి దర్శనానికి అధిక సంఖ్యలో తరలిరావడంతో తిరుమలలో ఎటు చూసినా క్యూ లైన్ లో భక్తులే దర్శనమిస్తున్నారు. ప్రస్తుతం మనం శ్రీవారి ఆలయం దగ్గర ఉన్న ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మనం ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నం చేస్తాం. మనం చూడొచ్చు భక్తుల రద్దీ పెరగడంతో తిరుమలలో ఎటు చూసినా క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులే దర్శనమిస్తున్నారు. దాదాపు శిలాతోరణం వరకు కూడా భక్తులు స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఆలయం ముందర మహాద్వారం దగ్గర చూడొచ్చు క్యూ లైన్లు, అంటే దాదాపు 12-13 గంటలు క్యూ లైన్లో, అదేవిధంగా వైకుంఠ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్ లో మరొక 5-6 గంటలకు పైగా వేచి ఉండి అనంతరం భక్తులు వీరందరూ కూడా ఇప్పుడు స్వామివారి దర్శనం, ఉచిత దర్శనం కోసం ఎదురు చూస్తూ వచ్చిన భక్తులు వీరందరూ కూడా శ్రీవారి ఆలయ ప్రాంగణాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నిత్యం కూడా తిరువీధుల్లో స్వామివారు ఊరేగితే తిరువీధులన్నీ కూడా సాయంత్రం సమయంలో అధికంగా భక్తులు కనిపిస్తారు. కానీ భక్తుల రద్దీ పెరగడంతో స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులందరూ కూడా ఈ తిరువీధుల్లోనే స్వామివారి ఆలయ ప్రాంగణాల్లో కూడా మనకు పెద్ద ఎత్తున దర్శనం ఇస్తున్నాం మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. అదేవిధంగా టీటీడీ అధికారులు కూడా ఇంకా ఎండలు కూడా కొనసాగుతూ ఉండడంతో శ్రీవారి ఆలయం వద్ద షెడ్లు కూడా వేచారు. దీంతో భక్తులు స్వామివారి దర్శనం అనంతరం ఈ షెడ్ల కింద కూడా సేద తీరుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా అఖిలాండం కావచ్చు, ప్రధాన ప్రాంతాలు షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు, ఇలా ప్రధాన ప్రాంతాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా తిరుమలకు వచ్చిన భక్తులు స్వామివారి పుష్కరిణిలో స్నానం ఆచరించి అనంతరం వరాహస్వామి దర్శనం చేసుకుని అనంతరం శ్రీవారిని దర్శనం చేసుకోవడం ఇక్కడ ఆనవాయితీ. వరాహస్వామి ఆలయానికి కూడా భక్తులు భారీగా పోటెత్తారు. దీంతో దాదాపు గంట నుంచి 2 గంటల సమయం వరాహస్వామి ఆలయాన్ని దర్శనం చేసుకునే దానికి భక్తులకి సమయం పడుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఆలయం ముందు ప్రాంగణం అంతా కూడా భక్తులకి టీటీడీ ఏర్పాటు చేసిన ఈ షెడ్లలో భక్తులు సేద తీరుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆలయం ముందర కావచ్చు ఈ ప్రాంతాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆహారం, నీరు అందిస్తున్న గంటల తడిబడి క్యూ లైన్ లో వేచి ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటు వృద్ధులు, అంటే డయాబెటీస్ కానీ ఇలాంటి అనారోగ్యం ఉన్న భక్తులు కావచ్చు, అదేవిధంగా చిన్న పిల్లలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొనాల్సిన పరిస్థితి నెలకొంది. దాదాపు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా మనం చూసినట్లయితే గదులు దొరకకుండా కూడా భక్తులు సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. భారీ స్థాయిలో భక్తులు రావడంతో అనేక మంది భక్తులు కూడా రోడ్లపైనే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. దాదాపు 40,000 మందికి పైగా, 40 నుంచి 45,000 మందికి టీటీడీ ఇక్కడ వసతి ఏర్పాటు చేసింది. కూడా భక్తులు 1,00,000 నుంచి 1,50,000 మందికి పైగా భక్తులు వస్తుంటారు. కాబట్టి వాళ్ళకి అవసరమైన సదుపాయాలు కల్పించాలి, లేదంటే భక్తులు తీవ్ర విమర్శలు చేసే అవకాశం కూడా ఉంది. దీంతో టీటీడీ మరింత అప్రమత్తం అవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ జర్నలిస్ట్ ఎల్ఐతో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుమల.